Welcome my dear aspirants, I am Ramgopal, Senior Group 1 Officer and Founder Mentor KALAM IAS Academy Rajahmundry. Last video lo APPSC Group 2 study plan ఇచ్చాను. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్టడీ ప్లాన్లో పార్ట్ 2గా ఈరోజు మీ ముందుకి ఒక బిగ్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ తీసుకొస్తున్నాను. దట్ ఈస్ నెగిటివ్ మార్కింగ్ ఎగ్జామ్లో ఎలా ఎదుర్కోవాలి, నెగిటివ్ మార్కింగ్ ఎగ్జామ్ని ఎలా ఎదుర్కోవాలి. దిస్ ఈజ్ అవర్ క్వశ్చన్ టుడే ఇన్ దిస్ వీడియో. హౌ కెన్ యూ maximum attempt the questions by a maths technique and logic? How can you get highest marks in mains or final examination, objective examinations? ఇది ఈరోజు తెలుసుకుంటాం. సో ఎవరైతే మ్యాక్సిమం అటెంప్ట్ చేస్తారో వాళ్ళే విన్నర్స్ అవుతారు. ఇప్పుడు వరకు మీరేమనుకుంటున్నారంటే మ్యాక్సిమం అటెంప్ట్ చేస్తే లాస్ ఎక్కువ వస్తుందని మీరు అనుకుంటున్నారు. ఏది నిజమో ఈ క్వశ్చన్కి ఆన్సర్లో మనకి ఈరోజు తెలిసిపోతుంది. లెట్స్ సీ నౌ. దిస్ ఈజ్ అవర్ క్వశ్చన్ టుడే, బిగ్ క్వశ్చన్. దిస్ ఈజ్ ద క్వశ్చన్ ఎవ్రీ వన్ అఫ్రైడ్ ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ ఎగ్జామినేషన్. అఫ్ కోర్స్ ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామినేషన్లో ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, రైల్వేస్, బ్యాంకింగ్ అండ్ ఎస్బీఐ అండ్ స్టేట్ లెవెల్లో APPSC and TSPSC also introduced negative marking pattern of objective examinations. Therefore, let us see this one. How much negative marking is there for different competitive examinations? First, దీనికి మనం తెలుసుకోవాలి ఏ పోటీ పరీక్షలకు ఎంతెంత నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఇది చాలామంది కొందరు తెలుసుండొచ్చు, కొందరు తెలియపోవచ్చు. దీన్ని బట్టి ఆ క్వశ్చన్కి ఆన్సర్ని మనం డిజైన్ చేసుకుంటాం. Let us see this one. How much negative marking is there for different competitive examinations? ఏ ఎగ్జామ్స్కు ఎంత నెగిటివ్ మార్కింగ్ ఉంది. Now this is, let us see first one, that is SSC, Staff Selection Commission, which recruits at graduation level and +2 level for the central government, all central government departments. That is having and declared 50% or 1/2 of నెగిటివ్ మార్కింగ్. దట్ మీన్స్ 50%. అంటే ఒక్క క్వశ్చన్ చేస్తే హాఫ్ మార్క్ పోతుంది తప్పు చేస్తే. సో దట్ ఈస్ ద నామ్. ఇకపోతే దిస్ ఈజ్ ద ఓన్లీ ఎగ్జామినేషన్ విచ్ ఈజ్ హ్యావింగ్ 50%. మిగతా అన్ని ఎగ్జామ్స్, పర్టికులర్లీ APPSC, TSPSC, రైల్వే, RRB, ఈ మూడు ఎగ్జామ్స్ APPSC, TSPSC, రైల్వేస్, RRB ఎగ్జామ్స్, ఈ మూడు ఎగ్జామ్స్ కూడా 1/3 ఆర్ 33% నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో ఇక థర్డ్ కేటగిరీలో మనకి IBPS, SBI, ఈ రెండిటికి 1/4, దట్ మీన్స్ 0.25% నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో దేర్ ఆర్ 3 categories ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ ఎగ్జామినేషన్ ఇన్ ఇండియా, ఆల్ ఇండియా లెవెల్ అండ్ ఆల్సో స్టేట్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సో ఇప్పుడు మనకి 1/3 ఉన్నవి 4 కనబడుతున్నాయి మనకి, ముఖ్యంగా APPSC, TSPSC, రైల్వేస్, RRBs. కాబట్టి మనం అన్నిటికీ చెప్పుకుందాం ఆన్సరు. బట్ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ APPSC, TSPSC, RRB ఎగ్జామినేషన్స్ విత్ 1/3 నెగిటివ్ మార్కింగ్. దానికి కొద్దిగా ఆల్టరేషన్స్ మనం చేసుకోవచ్చు. 0.5 ఆర్ 50% నెగిటివ్ మార్కింగ్ కానీ, లేదా 0.25 ఆర్ 1/4 నెగిటివ్ మార్కింగ్ కానీ. సో లెట్స్ సీ నౌ దిస్ హౌ మెనీ క్వశ్చన్స్ హ్యాస్ టు బి ఆన్సర్డ్ ఇన్ నెగిటివ్ మార్కింగ్ ఎగ్జామ్. ఇది అసలు సిసలైన ప్రశ్న. ఎన్ని మార్కులు చేస్తే మీరు విజేత అవుతారు, ఎన్ని మార్కులు ఎక్కువ చేస్తే అవుతారు, ఎన్ని తక్కువ చేస్తే అవుతారు, లేదా ఎంత రేంజ్ ఉండాలి. వీ కాంట్ ఫిక్స్ అబ్సల్యూట్ నెంబర్. We can't suggest you absolute number, but is a range. Our range ఎంత ఉండాలి in terms of percentage, from 80 to 90 or 70 to 80 or 80 to 90 like that. So నెగిటివ్ మార్కింగ్ పరీక్షలో ఎన్ని ప్రశ్నలకు సమాధానం ఎన్ని ఇవ్వాలి, ఎన్ని ఆన్సర్ చేయాలి, ఎన్ని ప్రశ్నలకి ఎన్ని. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దెర్ ఇస్ 100 మార్క్స్ ఉన్న ఎగ్జామ్, క్వశ్చన్స్ ఉన్న ఎగ్జామ్ ఉందనుకోండి, అందులో 90 చేయాలా, 80 చేయాలా, 70 చేయాలా, ఇట్ డిపెండ్స్ ఆన్
దిస్ ఆన్సర్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ఫర్ 100 క్వశ్చన్స్ ఉన్న దానికి మనం ఏం చేయాలంటే 90% క్వశ్చన్స్ టు ఇన్ ఫైనల్ ఆర్ మెయిన్స్ ఎగ్జామ్, దట్ మీన్స్ 90%. మీరు ఖచ్చితంగా విజేత కావాలంటే ఫైనల్ ఎగ్జామ్లో ప్రిలిమ్స్ స్క్రీనింగ్లో వీ కెన్ రెడ్యూస్ దట్ పర్సంటేజ్, 85 అవ్వచ్చు, 80 అవ్వచ్చు. బట్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామినేషన్ you have to reach such a level that where you can attempt 90 or 85% of the questions. Then only you will become a winner. This is the secret of negative marking examination. చాలా మంది నెగిటివ్ మార్కింగ్ని నెగిటివ్గా చూస్తారు, బట్ ఇట్స్ వెరీ పాజిటివ్ ఇఫ్ యూ వర్క్ హార్డ్, ఇఫ్ యూ టేక్ ఇట్ సీరియస్లీ, ఇఫ్ యూ ఆర్ ఎ సీరియస్ ఆస్పిరెంట్స్, ఇట్ హెల్ప్స్ ఎ లాట్ అండ్ నాట్ అలౌ ది పీపుల్ హూ ఆర్ నాట్ సీరియస్ టు మేక్ లాటరీస్. కాబట్టి ఇది చాలా మంచిది ఎవరికంటే సీరియస్గా సిన్సియర్గా కష్టపడి చదివే వాళ్ళకి ఈ మెథడాలజీ చాలా మంచిది. ఈ మెథడాలజీ చూసి అస్సలు భయపడవసలేదు. 90% ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు, 85 to 90% ఈజీగా చేయొచ్చు. ఎలా అంటే దానికి మార్గాలు ఉన్నాయి. ఈరోజు ఈ వీడియోలో ఆ రహస్యాల్ని మనం తెలుసుకుంటాం. సో ఫర్ 100 క్వశ్చన్స్కి ఉన్నటువంటి ఎగ్జామ్లో మీరు 85 to 90 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తేనే మెయిన్స్ ఆర్ ఫైనల్ ఎగ్జామ్లో విన్నర్ అవుతారు. స్క్రీనింగ్ టెస్ట్లో ఒక 0.5% తగ్గించుకోవచ్చు కావాలి, బట్ నాట్ ఫర్ ది ఫైనల్ ఎగ్జామినేషన్స్. ఓకే, లెట్ us see now the next question is ఈ 100 ప్రశ్నలకి నెక్స్ట్ వన్ ఈజ్ ఫర్ స్క్రీనింగ్ ఆర్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మినిమమ్ ఆఫ్ 85 to 80%. 80 to 85% you can manage, because స్క్రీనింగ్ ఈజ్ ఏ కట్ ఆఫ్ ఉంటుంది అని. అక్కడ కూడా రిస్క్ తీసుకోకూడదు. ఇఫ్ యూ ఫైండ్ ఇట్ దేర్ ఆర్ 3 types ఆఫ్ పేపర్స్, యావరేజ్ టు టఫ్, టఫ్ టు వెరీ టఫ్ అండ్ హై టఫ్. సో మనం 3 కేటగిరీలో చూసుకోవాలి. మనం మిడిల్ కేటగిరీలో చూసుకోవాలి, టఫ్ టు వెరీ టఫ్. సో అది చూసుకొని మనం మ్యాక్సిమం అనుకొని మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. సో లెట్ us see now స్క్రీనింగ్ లేదా ప్రిలిమ్స్ పరీక్ష కోసం కనీసం 85 లేదా 80% చేయాలి. అంటే ఫైనల్ ఎగ్జామ్కి అయితే 90% వరకు చేయాలి, ప్రిలిమ్స్లో అయితే 80 to 85% వరకు చేయాలి. సో హై లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ యూ నీడ్ టు అటెంప్ట్. చాలామంది విన్నర్స్ అయిన వాళ్ళని మీరు అడగండి ఒక ప్రశ్న, మీరు టోటల్ క్వశ్చన్స్లో ఎన్ని చేశారు అని వాళ్ళు మీకు చెప్తారు. వెరీ హై పర్సంటేజ్. దోస్ మనకి తెలుగులో ఉంది నానుడి, ధైర్య సాహసే లక్ష్మి అని. సో ఆ ధైర్యాన్ని ఒక టెక్నిక్తో, ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్తో, మినిమం రిస్క్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకొని చేస్తే కనుక 100% మంచి సక్సెస్ స్కోర్, హై స్కోర్ వస్తుంది. సో లెట్ us see now 50% నెగిటివ్ మార్కింగ్ ఎగ్జామ్ నీడ్ టు బి 60 to 70 రేంజ్. 60 to 70 or 75 రేంజ్ నుంచి పోకూడదు. ఓకే, నెక్స్ట్ మనకి ఈ 50% నెగిటివ్ మార్కింగ్ పరీక్షలకి 60 లేదా 75% మించి అసలు వెళ్ళకూడదు, చాలా డేంజర్. సో దెన్ వన్ నీడ్ టు get courage to attempt this high percentage of questions. ఇంత అధిక శాతం ప్రశ్నలను ఆన్సర్ చేయడానికి చాలా ధైర్యం కావాలి, అవునా కదా? అంటే ఆల్మోస్ట్ ఏం చెప్తున్నాము, సూపర్ సక్సెస్ రావాలి అంటే, ఖచ్చితమైన సక్సెస్ రావాలి అంటే 90 వరకు వెళ్ళాలి అని చెప్తున్నాము. ఇది సాధ్యమా అంటే చాలామంది చేశారు, చాలామంది భయపడుతూ చేయలేదు. ఈవెన్ ఆన్సర్లు తెలిసి ఎంతో కొంత 2 ఆప్షన్స్ తెలుసు, లేదా ఒక ఆప్షన్ తెలుసు 3-4 వాటిల్లో అన్న వాళ్ళు కూడా వదిలేస్తున్నారు. అయితే మనం ఇప్పుడు 3 ఆప్షన్లు తెలిస్తే ఎవరైనా రైట్ ఆన్సర్ పెడతారు. సో 2 తెలిసి, లేదా ఒక ప్రశ్నకి ఒక ఆప్షనే నాకు తెలిసిందండి, ఏమని తెలిసిందంటే ఈ 2 దీనికి సంబంధం ఉన్నవి, లేదంటే ఈ 2 దీనికి సంబంధం లేనివి, ఈ ఒక్కటి నాకు తెలిసింది దీనికి సంబంధం ఉన్నది లేనిది అంటే కనుక మనం ఏం చేయాలన్నది ఈ స్ట్రాటజీలో మనకి క్లారిటీ ఇస్తాను. ఓకే, నెక్స్ట్ ఇంత అధిక శాతం ప్రశ్నలు ఆన్సర్ చేయాలంటే, అంటే నేను ముందే చెప్తున్నాను 85 to 90% చేయని వాళ్ళకి నెగిటివ్ మార్కింగ్ ఎగ్జామ్లో విన్నర్ అవ్వడం చాలా కష్టం. సో అంత ఎలా చేయగలను? ఎస్, యూ కెన్. మెనీ ఆర్ డూయింగ్ నౌ. అయితే మెనీ మీన్స్ మేబీ 10-20% ఆర్ అటెంప్టింగ్ దట్ మచ్. ఓన్లీ 50% పీపుల్ ఆర్ బిలో 70 ఆర్ దే అటెంప్టింగ్ లైక్ దట్. బట్ ఇన్ని అటెంప్ట్ చేస్తూ ఉంటుంది, ఫైనల్గా డిసైడ్ అయ్యేది ది టఫ్ పేపర్, వెరీ టఫ్ పేపర్ అనే బేసిస్ మీద మనం తీసుకోవాలి. సో లెట్స్ కమ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. హౌ టు ఫేస్ 1/3 or 33% నెగిటివ్ మార్కింగ్ ఎగ్జామ్? బికాస్ మనకు తెలిసి ఎస్ఎస్సి మినహాయించి అన్నీ కూడా మనకి ఎక్కువ ఎగ్జామ్స్ 33%లో ఉన్నాయి. ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి అండ్ రైల్వేస్, ఎక్సెప్ట్ ఎస్ఎస్సి. ఇక బ్యాంకింగ్ ఎగ్జామ్ వస్తే చూసాం మనం
0.25% or 1/4 of the negative marking. సో ఇక్కడ మనం వచ్చేసరికి హౌ టు ఫేస్ 1/3 or 33% నెగిటివ్ మార్కింగ్ ఎగ్జామ్, యూ నీడ్ టు put a reverse strategy based on the mathematical trick, that is, for every 4 questions commit 3 wrongs, but definitely 1 right answer. The result will be no gain or no loss. What is that this technique? A reverse strategy based on the mathematical trick. For every 4 questions commit 3 wrongs. 3 తప్పులు చేయండి. ప్రతి 4 ప్రశ్నల్లో 3 తప్పులు చేయండి, కానీ 4వది చేయొద్దు. దిస్ ఈజ్ ద స్ట్రాటజీ విచ్ మెనీ ఆర్ అడాప్టింగ్, మెనీ పీపుల్ హూ ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ ఆఫ్ పేపర్స్ డ్యూరింగ్ ది ప్రిపరేషన్. చాలామంది చదవడం మీదే వరి అవుతుంటారు, ప్రాక్టీస్ మీద కాకుండా. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ప్రాక్టీస్, దెన్ యూ కెన్ ఈజీలీ రీచ్, యూ కెన్ ఈజీలీ ప్రాక్టీస్ దిస్ ఫార్ములా. అయితే ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఈ స్ట్రాటజీని ఎలా అమలు చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఏం చెప్తానంటే, ప్రతి 4 ప్రశ్నలకు 3 తప్పులు చేయండి, మీరు విజేత అవుతారు. అయితే అన్ని ప్రశ్నలకే కాదండి, ఇది ఎన్నిటికో చెప్తాను. సో ప్రతి 4 ప్రశ్నలకు 3 తప్పులు చేయండి, కానీ ఖచ్చితంగా ఒకటి సరైన సమాధానం చేయాలి, ఆన్సర్ ఇవ్వాలి. అప్పుడు వచ్చేది 33% నెగిటివ్ మార్కింగ్లో ఎంత వస్తుందండి? 3 తప్పులు చేశారు, 1 రైట్ చేశారు, ఏమైంది? నో లాస్ నో గెయిన్. ఇంకా ఉంది ఫ్రాక్షన్ ఆఫ్ గెయిన్, లాస్ అయితే లేదు. సో దిస్ ఈజ్ ద టెక్నిక్ దట్ వీఆర్ గోయింగ్ టు అడాప్ట్ అండ్ ఇంప్లిమెంట్. అమలు చేస్తాం. ఇప్పుడు ఎలా అమలు చేస్తామో చూడండి. హౌ టు పుట్ ఇన్ టు ప్రాక్టీస్ దిస్ టెక్నిక్. ఈ టెక్నిక్ని ఎలా ప్రాక్టీస్ లేదా ఎలా అమలు చేయాలి? దిస్ ఈజ్ అవర్ క్వశ్చన్. ఇలా చేస్తే మీరు 85-90% ఈజీగా చేసేస్తారు. ఇప్పుడు చెప్తే మీకు భయం వేస్తుంది నేను చెప్తుంటే, కానీ ఈ టెక్నిక్ విన్న తర్వాత చాలా ఈజీ సార్, చేస్తాను సార్ అంటారు. అయినప్పటికీ ఇంకా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, చివరిలో చెప్తాను. ముందు ఈ టెక్నిక్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా అమలు చేయాలి అన్నది ఇంపార్టెంట్. సో ఆ విధానం లేకుండా అన్ని ప్రశ్నలకి 3 తప్పులు పెడతానంటే మీరు ఎక్కడ ఉండరు అడ్రస్. కాబట్టి లెట్స్ సీ నౌ దిస్ ఎగ్జాంపుల్. APPSC or TSPSC or RRB having 33% or 1/3 negative marking. First, deduct a number of questions you likely to omit and not answer, say for example 10 to 20%. 10 to 20%. Depending on the difficulty level of examination. అది యావరేజ్ టు టఫ్ ఉందనుకోండి, ఎక్కువ క్వశ్చన్లు అటెంప్ట్ చేస్తారు. టఫ్ టు వెరీ టఫ్ ఉందనుకోండి, తక్కువ క్వశ్చన్లు అటెంప్ట్ చేస్తారు. సో లెట్ us see now the first you have to decide or deduct number of questions you likely to omit, not answer. For example, say 10 to 20%. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ఇంకొకటి చూద్దాం. APPSC స్క్రీనింగ్ టెస్ట్కి 150 క్వశ్చన్స్ ఇచ్చారు. ఎన్ని ఇచ్చారండి? 150 క్వశ్చన్స్ ఇచ్చారు. 150 క్వశ్చన్స్ ఇచ్చారు. 150 క్వశ్చన్స్ అంటే మీరు వదిలేమన్నాం ఎంత? 10 to 20%. అంటే 15 to 30 క్వశ్చన్సే వదలాలి, అంతకుమించి వదలడానికి లేదు స్క్రీనింగ్లో. స్క్రీనింగ్ కాబట్టి మనం 30%, 20% వరకు వెళ్ళాం. లేకపోతే 10 to 15% వదిలేయాల్సింది. ఫైనల్ ఎగ్జామ్లో కుదరదు, ఫైనల్ రౌండ్లో కుదరదు. మెయిన్స్ రౌండ్లో మనకు తెలుసు ఇప్పుడు అక్కడ 1:15 ఉంటుంది. ఫైనల్ రౌండ్లో డూ ఆర్ డై బ్యాటిల్, ఫైనల్ రౌండ్. అందుకని ప్రస్తుతానికి APPSC స్క్రీనింగ్ టెస్ట్లో 150 ప్రశ్నలకి యూ క్యాన్ ఒమిట్ 10 to 20% ఓన్లీ. మిగతా అన్నీ అటెంప్ట్ చేసేయాలి. సో 15 to 30 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్ యూ క్యాన్ ఒమిట్ డిపెండింగ్ ఆన్ ది డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. అది యావరేజ్ టు టఫ్ ఉందనుకోండి కొన్ని ఎక్కువ చేస్తారు, టఫ్ టు వెరీ టఫ్ ఉందనుకోండి తక్కువ చేస్తారు. సో ఎక్కువ తక్కువలు ఎలా డిసైడ్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. నౌ వీ లెఫ్ట్ విత్ ఫర్ ఎగ్జాంపుల్ APPSC స్క్రీనింగ్ టెస్ట్ని దృష్టిలో పెట్టుకుంటే 120 క్వశ్చన్ల నుంచి 135 క్వశ్చన్ని చేస్తారు. ఫర్ లెట్స్ థింక్ ఇట్ ఈస్ ఎ టఫ్ పేపర్ అండ్ ఇట్ విల్ బి 120. అంటే APPSC స్క్రీనింగ్లో ఇచ్చే దాంట్లో 150లో మీరు 120 ఖచ్చితంగా అటెంప్ట్ చేస్తారు. బికాజ్ ఇది టఫ్ టు వెరీ టఫ్ పేపర్. టఫ్ టు వెరీ టఫ్ పేపర్. యావరేజ్ టు టఫ్ యూ కెన్ డూ మోర్ దెన్ దిస్. 135 వరకు చేయొచ్చు, 130 వరకు చేయొచ్చు.
So let us see this one. Now we left with 120 questions and let's think it is a tough paper, it will be 120. సో ఈ 120ని మనం ఎన్ని వేళది తీసేసామో 30 దేవుడికి ఇచ్చేసాం. అంటే మనం 30ని అటెంప్ట్ చెయ్యం. అంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు 10 సార్లు రాసినా కూడా 10 నుంచి 20 క్వశ్చన్లో అసలు మీరు ఎప్పటికీ వచ్చి ఆన్సర్ చేయలేరు. గివెన్ టైం ప్రిపరేషన్ టైంలో ఎవరు చేయలేరు. సో లాట్ వేయడానికి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది అడ్డొచ్చింది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తే హయ్యెస్ట్ స్కోర్ చేయగలమని ఆలోచిస్తున్నాం. సో 150 క్వశ్చన్స్లో 120 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయబోతున్నారు. బికాజ్ ఇట్ వెరీ టఫ్ టు వెరీ టఫ్ పేపర్, నాట్ యావరేజ్ టు టఫ్. సో 120 క్వశ్చన్స్ మినిమం చేయబోతున్నారు బికాజ్ ఇట్ ఈస్ టఫ్ టు వెరీ టఫ్ పేపర్. సో 120 క్వశ్చన్స్ని మనం 3 భాగాలుగా చేసుకోవాలి. దట్ మీన్స్ ఫస్ట్ 40, సెకండ్ 40, థర్డ్ 40. ఆ విధంగా మీరు 120 క్వశ్చన్స్ క్యారీ అయిపోతారు. సో లెట్ us see now for first 40 many serious aspirants can easily put right answer to these average or basic questions. అంటే ప్రతి ఎగ్జామ్లో కూడా ఒక 1/3 ఖచ్చితంగా యావరేజ్ క్వశ్చన్స్ ఉంటాయండి. ఎంత టఫ్ టు వెరీ టఫ్ పేపర్లో కూడా ఆ 40 ఉంటాయండి. 30 to 40 ఖచ్చితంగా ఉంటాయి యావరేజ్ టు టఫ్. ఇక మినిమం వెరీ టఫ్ పేపర్లో కూడా మినిమం ఉంటాయి. సో ఎవరైనా సీరియస్ ఆస్పిరెంట్ అయితే వాళ్ళు ఖచ్చితంగా ఈజీగా చేయగలుగుతారు ఫస్ట్ 40ని. నో దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ దిస్ స్టేజ్ ఫర్ మెనీ. సో నా లెట్ us see the next 40 or second 40 mostly 2 options are related or unrelated అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది మీకు. ఈ నెక్స్ట్ 40ని ఎలా ఆన్సర్ చేస్తారు మీరు? మోస్ట్లీ 2 ఆప్షన్స్ ఆర్ రిలేటెడ్ ఆర్ నాట్ అన్రిలేటెడ్ అని తెలుస్తుంది. అందులో 4లో ఒక ఆప్షన్ తెలియవచ్చు కొద్దిగా, కానీ రిలేటెడ్ అన్రిలేటెడ్ ఆర్ బై యూజింగ్ ద టెక్నిక్స్ ఆఫ్ ఎలిమినేషన్. ఇవన్నీ ప్రాక్టీస్లో వస్తేనే వస్తుందండి. ఇది నోట్తో చెప్పేది కాదు, నేను చెప్తే మీకు వచ్చేసేది కాదు. సో టెక్నిక్స్ ఆఫ్ ఎలిమినేషన్. సో త్రూ ప్రాక్టీస్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ and you can dare to attempt to next 40. Yes, by using your expertise, experience in practicing the questions, objective questions, different formats of questions, objective questions during preparation. This is very very important. So during preparation ఈ సెకండ్ సెట్ ఆ 40ని మీరు చేయగలుగుతారు. దట్ మీన్స్ 80 questions కాన్సెప్ట్ చేశారు అవుట్ ఆఫ్ 150. సో నౌ comes the real challenging round, the third 40 questions. థర్డ్ 40 questions అక్కడ వరకు వెళ్తేనే మీరు ఈజీగా హ్యాపీగా స్క్రీనింగ్ టెస్ట్ని క్వాలిఫై. మనం ఇంతకుముందే చెప్తున్నాం లాస్ట్ సెక్షన్లో ఏమని చెప్తున్నాము? 90 to 100 is the safest zone of screening test examination, APPSC Group 2 or TSPSC if the paper is tough to very tough. Average to tough కాదు. సో ఇలాగ వచ్చినప్పుడు మనకి థర్డ్ 40 ఈజ్ ఎ ఛాలెంజింగ్ రైడ్. ఇక్కడ అవసరం అవుతుందండి మనకి స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీని ముందే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. డ్యూరింగ్ యువర్ ప్రిపరేషన్ you have to adopt this strategy. What I say, the strategy is called calculated minimum risk taking strategy methodology by using a mathematical trick. Let us see now that one, this third 40 లాస్ట్ 40 క్వశ్చన్ని మీరు కాన్క్వర్ చేస్తేనే మీరు ఈజీగా విన్నర్ అవుతారు. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో వచ్చినటువంటి ఈ అనుభవం మెయిన్స్కి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చేసే ఈ ప్రాక్టీస్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. మెయిన్స్కి ఖచ్చితంగా ఒక పోస్ట్ మీకు తెచ్చి పెడుతుంది. మనకందరూ తెలిసిందే కదా, 950 పోస్టులు ఉన్నాయి APPSC Group 2లో. దిస్ ఈజ్ ది సిన్స్ 2019 నోటిఫికేషన్ ఏం లేదు, మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలీదు. కాబట్టి ఇప్పుడు డూ ఆర్ డై. సో నౌ లెట్ us see this one, this 40 లాస్ట్ 40 స్ట్రాటజీ క్లియర్లీ ఆన్ దిస్ పిక్చర్. చూడండి, హౌ టు అటెంప్ట్ లాస్ట్ 40 with no loss but definite gain. This is my attempt to make you do this. How to attempt last 40 with no loss but some definite gain. Some అదంతా అనవసరం కాదు, గెయినే. ఒకటా అరా రెండా అన్నది ఇట్స్ ఇమ్మెటీరియల్, బట్ గెయినే, నో లాస్. That's why you have to adventure
యూ హ్యావ్ టు అడ్వెంచర్ ది లాస్ట్ థర్డ్ 40 రౌండ్. ఎలా చేయాలి ఎలా చేయాలి? ఎందుకంటే మనం చేసాం, మన కష్టంతో, మన మన అనుభవంతో, మనం పడిన కష్టం, మన హార్డ్ వర్క్తో 80 క్వశ్చన్ల వరకు ఆన్సర్ చేయగలిగాం. మనం ముందే అనుకున్నాం 90 to 100 వస్తేనే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు. సో ఎన్ని కావాలి మనకి? ఇంకా 10 to 20 కావాలి. అవుట్ ఆఫ్ దిస్ 40 10 to 20 మార్కులు కావాలి మనకి. ఎందుకంటే 80 చేసేసాం, 80 అన్నీ రైటే. ఎస్, ఇక్కడే వస్తుంది ఛాలెంజ్. ఈ ఛాలెంజ్లో మనం ఏం చేస్తామంటే లాస్ట్ 40ని ఒక్కొక్క సెట్ 4 క్వశ్చన్స్ ఇంటూ 10 ఇంటూ 4 40 క్వశ్చన్స్ 10 సెట్స్ కింద డివిజన్ చేసుకుంటాం. ఎలా చేయగలుగుతాం సార్? యూ హ్యావ్ టు ప్రాక్టీస్ డ్యూరింగ్ ప్రిపరేషన్ ఇట్ సెల్ఫ్. సో డివిజన్ ఎలా చేసుకోవాలనేది ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాక్టీసింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ టెక్నిక్స్ యూ అడాప్ట్. వాట్ ఈస్ దిస్? నాకు ఒకటే ఆప్షన్ తెలుసు, ఎయిదర్ రిలేటెడ్ అని బట్ నాట్ రిలేటెడ్ అని. రెండట్లో ఖచ్చితంగా తెలుసు ఈ క్వశ్చన్కి ఇది సంబంధం లేని ఆప్షన్. రెండోది తెలియదు. రెండవది తెలిసేది అటెంప్ట్ చేస్తే, 3 తెలిస్తే ఎవరైనా అటెంప్ట్ చేస్తారు కదా. 3 దీనికి సంబంధం లేనుకుంటే నా ఒకటి చెప్పేస్తారు కదా ఆన్సరు. కాబట్టి ఇక్కడ 4 ఆప్షన్స్లో ఒకటి మాత్రమే తెలుసు, మిగతా 2 తెలీదు. 4 తెలియపోయినా పర్వాలేదు కదా మనకి, కానీ మిగతా 2 తెలీదు. తెలియనప్పుడు బై యూజింగ్ అవర్ టెక్నిక్స్, రిలేటింగ్ నాలెడ్జ్, deductive methods, and even sixth sense, intuitive knowledge, sixth sense, yes, I feel strongly that out of these 4 questions, 1 question will be right. ఒక క్వశ్చన్ ఖచ్చితంగా రైట్ అవుతుంది, ఒక క్వశ్చన్ ఖచ్చితంగా రైట్ అవుతుందని మీరు ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడే. అది ఎప్పుడు వస్తుందంటే మీరు ప్రిపరేషన్ టైంలోనే గ్రాండ్ టెస్టులు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ టెస్టులు కాదు, 10 క్వశ్చన్లు 20 క్వశ్చన్లు 50 క్వశ్చన్లు కాదు. యాక్చువల్ ఎగ్జామ్లో 150 క్వశ్చన్లు ఉంటే 150 ఎగ్జామ్ల సెట్ని మీరు ఆన్సర్ చేయాలి, యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. అందులో మీరు ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయాలి. సో లెట్ us see this one. ది ఫస్ట్ సెట్లో మనకేమున్నాయంటే చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది మీకు ఈ టెక్నిక్ అర్థమైపోతే. సో ఫస్ట్ సెట్స్లో మనం ఏం చేసామో చూడండి. ఇక్కడ ఫస్ట్ సెట్స్లో ఫస్ట్ సెట్ 1లో మనం ఏం చేసాము, 4 రాంగ్స్ పెట్టాం. మొత్తం 10 సెట్స్లో 4 తప్పులు పెట్టాం. ఎన్ని వచ్చినాయి? రైట్స్ ఎన్ని వచ్చినాయి? 0. సో మనకు లాస్ ఎంత? 1.33. సో నెక్స్ట్ సెకండ్ సెట్లో కూడా మనం అనుకున్నాం, చాలా కాన్ఫిడెంట్గా అనుకున్నాం, ఒకటి గ్యారంటీగా రైట్ అవుద్ది అనే అటెంప్ట్ చేసాం. అయినా కూడా 2 సెట్స్లో కంప్లీట్గా మునిగిపోయాం. చూడండి, ఇది 4, మళ్ళీ పోయింది 1.33 మార్క్స్. బట్ నథింగ్ టు వర్రీ. దెన్ లెట్స్ సీ ది సెట్ 3లో, సెట్ 4లో, సెట్ 5లో, అంటే ఇంకా 3 సెట్స్లో, అంటే 3, 4, 12. నెక్స్ట్ 12లో సెట్స్లో ఏం చేశారంటే 3 రాంగ్స్ పెట్టారు, 1 రైట్ చేశారు. అప్పుడు నో లాస్ నో గెయిన్తో మీరు ఎన్ని సెట్స్ పూర్తి చేశారంటే 5 సెట్స్ పూర్తి చేశారు. ఓకే, నెక్స్ట్ 5 ఉన్నాయి. నెక్స్ట్ 5లో మీరు ముందే అనుకున్నారు, 1 కానీ 2 కానీ, 1 ఖచ్చితంగా రైట్ అవుతుంది, 2ది అయితే అవుతుంది అనుకున్న దాంట్లో అదృష్టం కొద్దీ మనకి 3 లేదా 4 సెట్స్లో మనకి 2 రైట్ చేసేసారు. 2 రైట్ చేసేసారు. 2 రైట్ చేశారు. 3 సెట్స్ కానివ్వండి, 4 కానివ్వండి, దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోండి, దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోండి, మనం విల్ బి ఏ డెఫినెట్ గెయినర్గా ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేశాను, ఇక్కడ మీకు 4 సెట్స్ చేశాను, పోనీ 3 అనుకోండి, అలా కూడా పర్వాలేదు. సో 2 సెట్స్, ఆ సెట్ 6, సెట్ 7, సెట్ 8, సెట్ 9లో మీరు 2 రైట్ చేశారు, 2 తప్పు చేశారు. దెన్ యూ లూజ్ 0.66%, బట్ 2 మార్క్స్ యూ గెయిన్. అంటే ఈ 4 ట్రిప్స్లో మీరు ఇంచుమించు 1.33 మార్క్స్ని గెయిన్ చేశారు. సో ఒక్క సెట్లో మీరు 3 రైట్ చేశారు, 1 రాంగ్ చేశారు, అప్పుడు ఇంకా గెయిన్ ఎక్కువ వచ్చింది. సో మీరు వైస్ వెర్సా కూడా అనుకోవచ్చు, ఈ 4 3 అనుకొని ఇది కూడా ఇంకొకటి 4 పోయింది అనుకున్నా పర్వాలేదు, ఏం నష్టం లేదు. సో ఈ 10 సెట్స్లో మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి, 1 ఖచ్చితంగా అవుతుంది, 2ది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అవే అవకాశం ఉంది అని మీరు స్ట్రాంగ్గా ఆత్మవిశ్వాసంతో బై వర్చ్యూ ఆఫ్ యువర్ ప్రాక్టీస్
ఆ ప్రాక్టీస్లో వచ్చిన గెయినింగ్ అయినటువంటి ఎలిమినేషన్ మెథడ్స్, అలాగే డిడక్టివ్ మెథడ్స్, ఇంట్యూటివ్ మెథడ్స్, ఆర్ ఈవెన్ కాన్ఫిడెన్స్ అండ్ సిక్స్త్ సెన్స్ తప్పదు. నెక్స్ట్ మనకి ఎన్ని కావాలి? 10 to 20 కావాలి. మినిమం 10 కావాలి, మ్యాక్సిమం 20 కావాలి. మనం 80 రైట్ చేసేసాం 150లో. మన హార్డ్ వర్క్ కష్టం అంతా వచ్చేసింది. బట్ ఇక్కడ ఇది అల్టిమేట్ రౌండ్. మనము ఒక హిమాలయ పర్వతాలు ఎక్కుతుంటే లాస్ట్ రౌండ్ లాంటిది కాబట్టి టఫ్గా ఉంటుంది. టఫ్లో మన అడ్వెంచర్ ఖచ్చితంగా చేయాలి, చేస్తేనే పోటీ పరీక్షలో గెలుస్తారు. సో లెట్ us see now. ఇది 4 సెట్స్ 2 తప్పులు చేశారు, 2 రైట్లు చేశారన్నాము. 3 కావచ్చు, నష్టం లేదు. సో అలా చూసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు నేను చూపించినటువంటి 2 సెట్స్లో అన్ని తప్పులయ్యాయి. మరి నెక్స్ట్ 3 సెట్స్లో మరి ఒకటే రైట్ అయింది, 3 తప్పులైనవి. మరి నెక్స్ట్ 4 రౌండ్లో 2 రైట్ అయినాయి, 2 తప్పు అయినాయి. 5వ రౌండ్ ఆఖరి సెట్లో ఒకటే తప్పు అయింది, 3 రైట్లు అయిపోయినాయి. యా, దట్ ఈస్ పాసిబుల్, వై నాట్? సో ఇప్పుడు చూడండి, లాస్ ఎంత వచ్చింది అంటే 8.93 మార్క్స్, గెయిన్ ఎంత వచ్చిందంటే 14 మార్క్స్, అంటే నెట్ గెయిన్ ఎంత వచ్చిందంటే 5 మార్క్స్. మీరు చూడండి, 4 పోయినాయి అనుకున్నప్పుడు 1.33 వచ్చింది. ఇక్కడ 1 2 కాదు, అది కూడా ఒకటే రైట్ అయింది అనుకుంటే అప్పుడు కూడా మనకి 1.33 ఒక మార్క్ తీస్తే ఎంత ఇచ్చిందండి? 2.33 తీస్తే ఇంకా 2.5లో ఉన్నారు ప్లస్లో. అంటే నేను చెప్పిన దానికన్నా కాకుండా 3 సెట్స్లో 4 తప్పైనాయి, అయినా భయం లేదు. ఈ 10 సెట్స్లో మీరు ఖచ్చితంగా 1 రైట్ అవుతుంది అనే ఆత్మవిశ్వాసం ఉంటేనే అటెంప్ట్ చేయాలి, లేకపోతే చేయకూడదు. ఎలా వస్తుంది ఆత్మవిశ్వాసం అంటే ఓన్లీ త్రూ ప్రాక్టీస్, బై అడాప్టింగ్ సేమ్ స్ట్రాటజీ డ్యూరింగ్ యువర్ ప్రాక్టీస్. దెన్ ఓన్లీ యూ కెన్ గెయిన్ ఇన్నర్ కాన్ఫిడెన్స్. సో లెట్ us see this, the 5 marks net gain you got. ఇదే ప్రాసెస్లో మనం చెప్పొచ్చు, మనం 80 ఆల్రెడీ రైట్ చేసాం. ఇప్పుడు ఇంత టఫ్ పేపర్ ఉన్నప్పుడు ఇలా మీకు ఎక్కువ తప్పులు అవుతున్నప్పుడు మిగతా వాళ్ళకి అవుతాయి. యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఇట్. మీరు ఏదైతే చేయబోతున్నారో ఈ 3rd రౌండ్లో అదే మిమ్మల్ని విన్నర్ చేస్తుంది. ఫస్ట్ 2 రౌండ్స్ కాదు, 3rd రౌండే మిమ్మల్ని విన్నర్ చేస్తుంది. సో ఇందులో ఈ విధంగా ఉంటే 5 మార్క్స్ గెయిన్ వచ్చింది. లేదు, ఇంకా అదృష్టం బాగుంటే ఇంకొకటి 2 కూడా పెరుగుతాయి, తగ్గవు. ఒకవేళ తగ్గినా మీకు నష్టం లేదు, ఎందుకంటే మీరు ముందే డిసైడ్ చేసుకున్నారు కదా ఇవి కూడా వదిలేయాలేమో అని. ఇవన్నీ ఎలాంటి ప్రశ్నలు? మీరు వదిలేసుకుందాం అనుకున్నారు కానీ ప్రయత్నం చేస్తున్నారు. దట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్ ది లాస్ట్ రౌండ్ ఆఫ్ క్వశ్చన్స్. నేను మీకు ఎగ్జాంపుల్గా 10 సెట్స్ అన్నాను. అది డిపెండింగ్ ఆన్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్, పేపర్ డిఫికల్టీ లెవెల్స్ బట్టి మీరు 5 సెట్లే సెలెక్ట్ చేసుకోండి, 7 సెట్లే సెలెక్ట్ చేసుకోండి, 8 సెలెక్ట్ చేసుకోండి, 10 అవసరం లేదు. ఆఖరి 8 అంటే మీరు 150 ప్రశ్నల్లో నేను 20నో 25 లేదా 20 వదిలేస్తున్నాను అనుకుంటే అంటే మధ్యలో అర్థమైపోతుంది, మీకు సగం పేపర్ ఆన్సర్ చేసేవాడికి అర్థమైపోతుంది. సో వదిలేద్దాం అనుకుంటుంటే అప్పుడు చేయాల్సిన ఆఖరి రౌండ్ గురించి, అది 10 సెట్లు అవ్వాల్సిన పని లేదు, 5 సెట్లు మినిమం 5 ఉంటే మంచిది. మరి ఎక్కువ లేకుండా మనకి ప్రాబబిలిటీ రాదు. దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్రాబబిలిటీ కూడా అవుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ minimum calculated risk taking strategy. It will land you in definite gain but no loss. Definite gain ఉంటుంది, ఆర్ 1, 2, 5, 10 అనేది it depends on up to you. You are practicing, thorough practice during the preparation itself. So this is the negative marking strategy to face in adventurously in the competitive examination. This kind of strategy has to be practiced. ఇది చెప్పడం తేలిక కానీ ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే రియల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు ఎగ్జామ్ హాల్లో ధైర్యం రావాలంటే ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. దీన్ని అనేకసార్లు నేను మరోసారి చెప్పాను. మీరు చూడండి, ది క్యాలిక్యులేటెడ్ మినిమం రిస్క్ టేకింగ్ మెథడ్ ఇట్స్ లిమిటేషన్స్ 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే 50% నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు మీరు తగ్గించుకోవాలి పర్సంటేజ్ని. అంటే 30% ఆర్ వదిలేయడమా లేకపోతే 35 వదిలేయడమా అనేది మీరు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే మనకి స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామినేషన్కి ఇది 50% ఉంది. ఇక్కడ మాత్రం మీరు ఒక బ్యాచ్ని 1:3 క్వశ్చన్లే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే అంత ధైర్యం ఉండాలి. ఈ 3 ఖచ్చితంగా ఒకటి రైట్ అవుతుంది.
అదే మీరు మనకి బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్కి వాటికి ఐబీపీఎస్ కానీ ఎస్బీఐ కానీ వస్తే దాంట్లో 5 క్వశ్చన్స్ ఒక సెట్గా తీసుకోవచ్చు, అంటే 90% ఈజీగా చేసేవచ్చు. ఇఫ్ దట్ ఎగ్జామినేషన్ ఈజ్ ఫర్ ఎస్బీఐ ఆర్ ఐబీపీఎస్ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్, యూ కెన్ ఈజీలీ డూ 90% వరకు స్కోర్ చేసేయాలి. ఇక్కడ 80 1/3కి, ఇక్కడ 70 to 80 లోపలనే ఉండాలి. 70 నో ప్రాబ్లం ఫర్ ది 50% నెగిటివ్ మార్కింగ్. సో ఈ టైప్ ఆఫ్ ఫార్మాటింగ్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. అందుకనే రెండోది మరొకసారి చెప్తున్నాను, 50% ఉన్న దానికి కేర్ తీసుకోవాలి. ఎస్ఎస్సి ఎగ్జామ్ లాంటి దానికి అటెంప్ట్ ప్రాక్టీస్ యాజ్ మెనీ గ్రాండ్ టెస్ట్ యాజ్ పాసిబుల్ బై యూజింగ్ దిస్ ఫార్ములా ఆర్ దిస్ టెక్నిక్ డ్యూరింగ్ ది ప్రిపరేషన్ ఇట్ సెల్ఫ్ until you get confidence and modify or customize this formula to suit you. ఏం చేయాలి, మీరు ప్రిపరేషన్లోనే త్వరగా ప్రాక్టీస్ చేయాలి. ఆబ్జెక్ట్ ఎగ్జామినేషన్కి 100% ఎప్పుడు 10 సార్లు రాసిన ఎగ్జామ్గా తెలియని ఉంటాయి. అందుకనే ప్రాక్టీస్ అవసరం. ఆ ప్రాక్టీస్లోనే ఎక్కువ రైట్ అవుతాయి. సో నేను చెప్పాను, 3rd రౌండ్లో ఒక ఆప్షనే తెలుస్తుంది. ఏమనంటే ఇది సంబంధం అస్సలు దీనికి ఈ క్వశ్చన్కి సంబంధం లేనిదని కానీ ఉన్నది అని కానీ, మిగతా 3 తెలియవు. అయినా యూ విల్ మేక్ ఎన్ అడ్వెంచర్ వేర్ ఇన్ దిస్ అడ్వెంచర్ యూ విల్ బి గెయినర్, యూ విల్ నెవర్ బి ఎ లూజర్. ఎప్పుడు లూజర్ అవుతావు అంటే ఇది మీరు మీ ప్రిపరేషన్లోనే ప్రాక్టీస్ చేయకపోతే లూజర్ అవుతావు. రిమెంబర్ దిస్ ఫ్యాక్ట్. సో దీస్ ఆర్ ది 2 మేజర్ లిమిటేషన్స్ by attempting this kind of technique. If you practice during preparation itself, grand test, small test వద్దండి, గ్రాండ్ టెస్ట్లే అక్కడే కుదురుతుంది స్ట్రాటజీ. సో మీరు సెట్టింగ్ చేసుకోవడానికి. సో ఈ 4 ప్రశ్నలు ఒక్కటి గ్యారంటీ, అట్లా మిగతా వదిలేసుకుంటే ఎలిమినేషన్ చేసి వదిలేస్తారు. సో ఈ విధంగా మనకి ఈ క్యాలిక్యులేటెడ్ మినిమం రిస్క్ టేకింగ్ మెథడ్, మనం ముందే క్యాలిక్యులేట్ చేసుకుంటాం రిస్క్ ఎంత తీసుకుంటున్నామని. అలా రిస్క్ అనేది మనం ఈ విధంగా 3rd రౌండ్ ఆఫ్ క్వశ్చన్స్ అవి 10 సెట్లు అవ్వవలసిన లేదు. నేను అందుకే చెప్తున్నాను, అటెంప్ట్ అండ్ ప్రాక్టీస్ యాజ్ మెనీ గ్రాండ్ టెస్ట్ యాజ్ పాసిబుల్ బై యూజింగ్ దిస్ ఫార్ములా టెక్నిక్ డ్యూరింగ్ ది ప్రిపరేషన్ ఇట్ సెల్ఫ్ until you get confidence or modify or customize this formula to suit your levels of confidence. మీకు ఎంత ధైర్యం ఉంటే అంత ధైర్యం వరకు ఎక్కండి. సో దెన్ డెఫినెట్లీ విల్ బి ఎ విన్నర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తాను, దట్ ట్రేడ్ సీక్రెట్ చెప్పకూడదు, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబోతుంది, చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. వాటిని ఒక ముందే మనకు తెలిస్తే కనుక ఎక్స్పెక్ట్ చేయగలిగితే, అవగాహన కలిగితే మనం చాలా బాగా ప్రిపేర్ అవ్వగలుగుతాము. సో దట్ ఎగ్జామ్లో కూడా అద్భుతంగా రాయగలుగుతాం. మీకు అందరికి మరొకసారి చెప్తున్నాను, ఇది ఎగ్జామ్ ఎప్పుడు కూడా ఎగ్జామ్ హాల్లో జరగదండి, ఇది ప్రిపరేషన్లోనే ఎగ్జామ్ జరిగిపోతుంది. అందరూ చాలామంది పొరపాటుగా అనుకుంటారు ఎగ్జామ్ హాల్లో జరుగుతుందని. కాదు, ఎప్పటికీ కాదు. ఎగ్జామ్ ఈజ్ ఎ సైకలాజికల్ గేమ్. కాబట్టి మీ ప్రిపరేషన్ బాగా చేయండి. త్వరలోనే నోటిఫికేషన్స్ వస్తున్నాయి, ఎస్ఎస్సి ఆల్రెడీ ఇచ్చారు, ఇప్పుడు ఆర్ఆర్బి వస్తున్నాయి, అలాగే ఏపీపీఎస్సీ వస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐ వుడ్ లైక్ టు స్మాల్ రిక్వెస్ట్, దీస్ వీ హ్యావ్ స్టార్టెడ్ both all this APPSC group 1 group 2 and SSC RRB and +2 as well as graduation level courses ni online and campus batches start చేస్తున్నాం. నేను ఈ మెంటర్ అండ్ ఫౌండర్ ఈ సంస్థకి నాకు గైడెన్స్లోనే టెస్ట్ సిరీస్ అయినా ఆన్లైన్ కోర్స్ అయినా జరుగుతుంది. మీరు మా క్యాంపస్ రండి. దిస్ ఈజ్ ఎ 5-floored AC campus you see here in the speak, and this is we have richly developed this campus to suit the 21st century generation of students, aspirants. Let's see, get together at this place. We will have hostel as well as study halls with individual class and with a beautiful, serene and pleasant Godavari river view. This one is, please like, share and don't forget to subscribe, because I will give regularly, daily I am giving 1 or 2 videos, free videos in this our YouTube channel KALAM IAS, and also giving 1 or 2 questions on current affairs and different subjects related to these competitive examination. Let's see this one. Don't forget to like, share, subscribe my video, and also
Thank you very much. I wish you great success in 2023 and all the best. Thank you.